పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటికీ బురదలో ఉన్న 4 లక్షల మంది బాధితులారా వినండి. బాబు హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయిన సూపర్ 6 బాధితులారా వినండి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబుకు జత్వానీపై ఉన్న ప్రేమ అభిమానం మీపై లేదు. ఈ ప్రభుత్వంలో జత్వానీ సేవలో తరించే అధికారులున్నారే కానీ మీ సమస్యలు పట్టించుకునే అధికారులు లేరు. ఒకవైపు చంద్రబాబు నిర్లక్ష్యంతో స్వార్థంతో 4 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోతే వారికి సహాయక చర్యలు అందించడం పక్కన పెట్టి జత్వానీకి రాచమర్యాదలు చేయడం, 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయడం, అధికారులంతా ఆమె సేవలో తరించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంత వరదల్లోనూ ఇంత విపత్తులోనూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇంత వరదల్లోనూ ఇంత విపత్తులోనూ అకారణంగా 3 ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంత వరదల్లోనూ ఇంత విపత్తులోనూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు కంటిన్యూ చేస్తున్నారు. ఇది సార్ నారావారి కక్ష అంటే జత్వానీకి తక్షణం న్యాయం చేసేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. మరి టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీల ఎపిసోడ్లో బాధితురాలు వరలక్ష్మికి తక్షణం న్యాయం చేయాలని చంద్రబాబు ఎందుకు అనుకోవడం లేదు? ఆమెతో లైవ్ డిబేట్లు ఎల్లో మీడియా ఎందుకు పెట్టడం లేదు? ఐపీఎస్లందరూ వరలక్ష్మి కోసం ఎందుకు పనిచేయటం లేదు? పోని జనసేన లీడర్ జానీ మాస్టర్ చేతిలో మోసపోయి అత్యాచారానికి గురైన మధ్యప్రదేశ్ డాన్సర్కు తక్షణం న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకోవడం లేదు? ఆమెతో లైవ్ డిబేట్లు ఎల్లో మీడియా ఎందుకు పెట్టడం లేదు? ఒక్క జత్వానీని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ అధికారులపై కక్ష సాధింపులకు వాడుకుంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత ప్రమాదకరంగా ఉందో చంద్రబాబు 70mm పొలిటికల్ స్క్రీన్ పై చూపిస్తున్నారు. ఏది సార్ నారావారి కక్ష అంటే మరింత డీటెయిల్డ్గా చెప్పాలంటే ఈ 10 పాయింట్లు వినాల్సిందే. పాయింట్ నెంబర్ 1, 100 రోజుల్లో రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టుల సంఖ్య సెంచరీ దాటేసింది. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 2, జిల్లా గ్రామ స్థాయిలో వేల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 3, వాళ్లే దాడులు చేస్తారు, వాళ్లే హత్యలు చేస్తారు, కేసులు మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలపై పెడతారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 4, తనకు నచ్చని 10 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 5, 2015 ఓటుకు నోటు కేసులో బాబును పట్టించిన ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఇప్పుడు వేటు వేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 6, కోర్టు అనుమతితోనే జత్వానీ అరెస్టు జరిగింది, అయినా అక్రమ అరెస్టు పేరుతో ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 7, 3 ఐపీఎస్లకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేకున్నా రూల్స్కు విరుద్ధంగా సస్పెండ్ చేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 8, ఓవైపు లక్షల మంది బురదలో కూరుకుపోయిన జత్వానీ సేవలో తరిస్తూ నచ్చని అధికారులను టార్గెట్ చేశారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 9, బొడమేరు పాపం నుంచి దృష్టి మరల్చేందుకు అక్రమ అరెస్టులు, అధికారుల సస్పెన్షన్లు కంటిన్యూ చేస్తున్నారు. ఇది నారావారి కక్ష అంటే. పాయింట్ నెంబర్ 10, సూపర్ 6 అమలు పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పగా ప్రతీకారాలకే అధికారాన్ని వాడుకుంటున్నారు. ఇది నారావారి కక్ష అంటే. ఈ 10 పాయింట్లు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ.